ప్లాస్టిక్ సర్జరీ అంటే మనకి అమెరికా, యూరోపు గుర్తొస్తాయి. కానీ వాళ్ళకి ఆ విద్య నేర్పించింది ఒక భారతీయుడు. 2600 సంవత్సరాల క్రితమే. ఆయన పేరు మన పాఠ్య పుస్తకాల్లో లేదు. కానీ ఈరోజు మీకు ఆ నిజం చెప్తాను. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు ఇప్పటి వారాణసి దగ్గర ఒక మహా వైద్యుడు జన్మించాడు. పేరు సుశ్రుతుడు. ఆయన రాసిన గ్రంథం పేరు సుశ్రుత సంహిత. అందులో ఏముందో తెలుసా? 300 రకాల సర్జరీస్, 120 సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ డీటెయిల్డ్‌గా రాశాడు. ఇవన్నీ 2600 సంవత్సరాల క్రితం రాసినవి. కానీ బ్రిటిష్ పాలన వచ్చింది. మన వైద్య విద్యని అన్‌సైంటిఫిక్ అని తోసిపుచ్చారు. మన గురుకులాలు మూసేశారు. మన పుస్తకాలు తీసుకుపోయారు. ఇప్పటికీ లండన్ లైబ్రరీస్‌లో ఉన్నాయి. 1794లో బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ఆర్టికల్ వచ్చింది. ఇండియాలో నోస్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీ గురించి. చూసిన బ్రిటిష్ డాక్టర్స్ నోరు తెరుచుకుపోయింది. వాళ్ళు ఆ టెక్నిక్ కాపీ చేసి యూరోప్‌లో నేర్పించారు. క్రెడిట్ ఇవ్వలేదు. సుశ్రుతుడి పేరు చెప్పలేదు. ఒక్కసారి ఆలోచించండి. మీ గ్రాండ్ ఫాదర్ ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ చేశాడు. పక్కింటి వాళ్ళు దాన్ని తీసుకుపోయారు. వాళ్ళకి అవార్డ్స్ వచ్చాయి. మీ గ్రాండ్ ఫాదర్ పేరు ఎక్కడా లేదు. అదే జరిగింది మన సుశ్రుతుడికి, మన దేశానికి. కానీ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ సర్జరీగా గుర్తించింది. ప్రపంచం ఒప్పుకుంది. మనం ఒప్పుకుంటున్నామా? మన చరిత్ర మనకి తెలియాలి. మన పిల్లలకి తెలియాలి. మన గురించి మనమే చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు? మీకు సుశ్రుతుడు గురించి తెలుసా? కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథలు ఎవ్రీ వీక్ చెప్తాను. జై